ఇక ఏపీలో పొలిటికల్ ఫీవర్ కనిపిస్తోంది. ఏపీలో రాజకీయ పార్టీలు శనివారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నాయి. బీజేపీ జనసేన మధ్య పొత్తు ధర్మం వికటించిందా? ఇక వైసీపీ సర్కార్తో పాటు జగన్పై షర్మిల కీలక కామెంట్ చేశారు. ప్రభుత్వ దోపిడీ, అవినీతి గురించి ప్రస్తావించారు. అలాగే ఏపీలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుండగా టీడీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే టీడీపీ జనసేన పొత్తు ధర్మాన్ని పాటించడం లేదా? పవన్ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? రైట్, ఇక దీనిపై అనాలిసిస్ ను మా సీఈఓ లక్ష్మి అందిస్తారు. స్వాతి, జనసేన టీడీపీ రెండు పార్టీలు కలిసి వెళ్ళబోతున్నాయి అని తెలిసినప్పుడు, అంటే ముందు నుంచి వాళ్ళ ఊహాగానాలు జరుగుతూ ఉన్నప్పటికి కూడా దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. అంటే రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, బాలకృష్ణ గారు ముగ్గురు కలిసి వెళ్ళి వచ్చినప్పుడు ఒక పొత్తు అనేది ఈ సందర్భంగా నేను ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా, ఆయన్ని జైల్లో చూసొచ్చిన దృష్ట్యా నేను అనౌన్స్ చేస్తున్నాను అని ఒక ఆవేశంగా పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో అనౌన్స్ చేశారు. బట్ ముందే మాట్లాడుకున్నారా? జైలు లోపల నుంచి బయటకు వచ్చే వరకు మాట్లాడుకున్నారా? లేదంటే ఆ క్షణానికి మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఆయనకి చెప్పాలనిపించిందో తెలియదు. కానీ ఆవేశంగా మేము, అంటే ఆవేశంగా అన్నా ఆలోచనతో అన్నా కలిసి వాళ్ళు మిత్రులు కూడా కాబట్టి మధ్యలో గ్యాప్ వచ్చినప్పటికీ వీరిద్దరూ కలిస్తేనే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఎదిరించగలం అనే ఒక నమ్మకం అటు ప్రజల్లో, కార్యకర్తల్లో, రెండు పార్టీల్లో కూడా ఉంది. కాబట్టి ఆయన ఆ సందర్భంగా అనౌన్స్ చేయడాన్ని అందరూ స్వాగతించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన రోడ్డు మీద పడుకున్నా, లేదంటే ఆయన ఎట్లయినా మంగళగిరి చేరుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా అందరూ కూడా స్వాగతించారు. అంటే ఇలా ఉండాలి రెండు పార్టీలు కలిసి ఉంటే అనేది అందరూ అనుకున్నారు. కానీ ఇవాళ రిపబ్లిక్ డే రోజు జరిగిన ఒక సన్నివేశం చూస్తే కనుక, ఎక్కడైతే టీడీపీ మండపేట అలాగే అరకు రెండు ప్లేసుల్ని అనౌన్స్ చేసేసుకోవడం, చంద్రబాబు నాయుడు గారు మేబీ ఒత్తిడి కారణంగా అనౌన్స్ చేశారా, మరి లేకపోతే ఆ రెండు సీట్లే ఎందుకు అనౌన్స్ చేశారు? ఒకవైపు వైసీపీ ఐదో లిస్టు కోసం కూడా రెడీ అవుతుంది. 4 విడతల్లో కూడా ఎక్కడా కూడా, అంటే కనీసం ఒక 10 స్థానాలకి తగ్గకుండా అనౌన్స్ చేస్తున్న వైసీపీ ఉంటే, మరి టీడీపీ 2 స్థానాలను మాత్రమే ఎందుకు అనౌన్స్ చేసింది? ఆ 2 స్థానాలు అంటే మండపేట, అరకు మీద ఏమైనా ప్రెషర్ ఉందా అర్థం కావడం లేదు. ఎందుకు ఇదంతా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన కామెంట్స్ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు కూడా మనం చూసాం, ఉదయం నుంచి అదే చూస్తూ ఉన్నాం స్వాతి. ఈయన కూడా రాజోలు, రాజంపేట, 2 గోదావరి జిల్లాలోని రాజోలు, రాజంపేట 2 నియోజకవర్గాలని ఆయన కూడా అభ్యర్థులు ఇద్దరిని కూడా అనౌన్స్ చేశారు. అంటే ఏంటంటే పొత్తు ధర్మం అనేది టీడీపీ పాటించలేదు అనేదైతే కొంత ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీకి పార్టీలో, చంద్రబాబు నాయుడు గారికి పార్టీలో ప్రెషర్ ఎలా అయితే ఉంటుందో, నాకు అంతకంటే ఎక్కువ ప్రెషరే ఉంది జనసేనలో అభ్యర్థుల్ని ప్రకటించడం విషయంలో. అయితే ఇక్కడ ఒక్క విషయం అందరూ గుర్తుంచుకోవాలి, ముఖ్యమంత్రి అయిపోదామని అందరం అనుకుంటాం. ఆ మధ్య లోకేష్ గారు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అని అన్నప్పుడు కూడా నాకు ఒకంత బాధే అనిపించింది. కాకపోతే అప్పుడు మౌనంగా ఉన్నాను అన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అంటే ఏంటంటే దాంతోపాటు ఇంకో మాట అన్నారు, ఇద్దరు కలిసి ఉండడం చాలా కష్టం కానీ ఇద్దరిని విడగొట్టడం చాలా ఈజీ అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఖచ్చితంగా ఇద్దరు మనుషుల విషయంలోనే ఈ ఫార్ములా పనిచేస్తే, 2 పార్టీలు, 2 బలమైన సామాజిక వర్గాలు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. బీజేపీ రోల్ ఏంటి అనేది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. బీజేపీ ఈ పొత్తులో ఉంటుందా లేదా తెలీదు. కాబట్టి వీళ్ళు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా ఆచి తూచి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మీద వైజాగ్లో ఆయన నిర్బంధించి ఆయన అరెస్ట్ చేయడానికి ఏదో జరగబోతుంది అని ఆనాడు కార్యక్రమం జరిగిందో, అదే విషయంలో ఆయన అప్పుడు కౌలు రైతుల భరోసా కార్యక్రమంలో ఆయన కొన్ని కార్యక్రమాలు తీసుకొని అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ హోటల్ నోవాటెల్లో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇటు మంగళగిరిలో ఆయన నివాసానికి వచ్చి స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని కలవడం అనేది చాలా పెద్ద సంచలనం. ఫస్ట్గా వీళ్ళు 2 పార్టీలు కలవడానికి. ఆ తర్వాత జరిగిన కలిసినది ఏదైనా ఉంది అంటే కనుక, ఆ తర్వాత జరిగింది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో. ఆ టైంలో ఆవేశంగానే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆవేశంగానే మరొక 2 సీట్లు ఆయన అనౌన్స్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లను ఆయన ఆవేశంగానే అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని పార్టీలు అయితే గుర్తుపెట్టుకోవాలనే అవసరం ఉంది అనేది పార్టీ క్యాడర్ కానీ, ఈ పార్టీ శ్రేయస్ కోరుకునే వాళ్ళు కానీ భావిస్తున్నారు. ఎప్పుడైతే
చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కావచ్చు, లేదంటే 3 రాజధానుల విషయాలు కావచ్చు, లేదంటే మద్యం విషయం, కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా ఒకవైపు బలంగా వైసీపీకి ఉన్నప్పటికీ, బలంగా ఉన్నాయని వైసీపీ చెబుతున్నప్పటికీ, రాష్ట్రాభివృద్ధికి రాష్ట్రానికి కావాల్సిన విషయాలు, లేదంటే కుటుంబ విషయాల్లో, లేదా ఏదైనా అక్కడ ఎమ్మెల్యేలు మాట్లాడిన బూతు మాటలో ఏదైనా సరే కొన్ని మైనస్లు కూడా మరొక వైపు ఉన్నాయి. ఈ మైనస్లే రేపు వైసీపీని ఏమైనా ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా ఈరోజు టీడీపీకి ఖచ్చితంగా అది టీడీపీకి ప్లస్సే అయ్యింది. అంటే అక్రమంగా అరెస్ట్ చేశారు అనేది సమాజం నమ్మేలాంటి పరిస్థితికి కారణమైంది. ఈ నేపథ్యంలో అంటే టీడీపీకి ఈరోజు అవకాశం ఉంది. టీడీపీ జనసేన రెండు కలిసి ముందుకు వెళితే ఖచ్చితంగా పొలిటికల్ సినారియాలో వీళ్ళు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీకి అంత ఈజీ అయితే కాదు. వైసీపీని కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరమూ లేదు. అలాగే రెండు పార్టీలు కలిసాయి కదా అనేసి మేము ఖచ్చితంగా గెలుస్తామని ఈ రెండు పార్టీలు కూడా అతి విశ్వాసం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మధ్యలో బీజేపీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ షర్మిల రూపంలో కాంగ్రెస్ కూడా ఓట్లు చీల్చడానికి తను వచ్చింది. మరి అధికార పార్టీ చీలుస్తుందా, లేదంటే ప్రతిపక్ష పార్టీ చీలుస్తుందా తెలియని పరిస్థితి ఉంటుంది. బీజేపీ ఎవరి వైపు ఉంటుంది, బీజేపీ ఎవరి వైపు ఉంటే ఎన్నికలు ఆ విధంగా సజావుగా జరిగేలాగా ఉంటాయి. అదర్వైజ్ బీజేపీ గనక ఇద్దరికీ దూరంగా ఉన్న ఏ ఒక్క పార్టీతో అయినా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉన్న వాళ్ళకి అయితే ప్లస్గా ఉంటుంది అనేది ఈరోజు మొత్తం మిగతా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల పరిస్థితులను బట్టి అర్థమవుతున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు దూకుడుగా దుందుడుగ్గా మొదటిసారే ఇలా మేము అనౌన్స్ చేసేసాం, మాకు ఒత్తిడి ఉంది, ఇది పొత్తు ధర్మం కాదు అని మొదటి అడుగులోనే ఇలాంటి పరిస్థితులకు గనక కారణం అయింది అంటే గనక ఈరోజు వైసీపీ తన పుట్టి తానే ముంచుకుంటుంది అని అనుభవజ్ఞులు విశ్లేషకులు ఏ విధంగా చెప్తున్నారో, రెండు పార్టీలు కలిసేలాంటి పరిస్థితులు వచ్చినా ఇద్దరికి ఎడ్జున్నా తమ పుట్టిని తామే ముంచుకునేలాంటి పరిస్థితికి ఈ రెండు పార్టీలు కారణమవుతాయి. కాబట్టి అంటే ఆచితూచి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం రెండు పార్టీలకి ఉంటుంది అనేది ఈరోజు విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి అర్థమవుతున్న సిచ్యువేషన్ కూడా అదే. మేబీ ప్రెజర్స్ లేదంటే అందరూ కూడా అసలు అనౌన్స్ చేసేటప్పుడు, నియోజకవర్గాలు అనౌన్స్ చేసేటప్పుడు, లేదంటే అభ్యర్థుల ప్రకటన చేసేటప్పుడు ఫస్ట్ సీట్ల పంపకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఇక్కడ అన్ని సీట్లు మనకే రావాలి అనేలాంటి ఇది మనం పెట్టుకున్నాము అంటే కనుక అన్ని సీట్లలో మనం పోటీ చేస్తాం, కానీ గెలవడం మాత్రం కష్టం. పొత్తు ధర్మంలో మనం సీట్లు కేటాయింపు చేసుకొని వెళ్ళామంటే కనుక గెలవడం అనేది పార్టీ వస్తుంది, మనం కూడా ఎక్కువ సీట్లు తెచ్చుకోగలుగుతాం. కాబట్టి అందరూ కొంచెం సంయమనంగా ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉంచండి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు తన క్యాడర్కి జన సైనికులకి కూడా చెప్పుకున్న పరిస్థితి ఉంది. అలాగే టీడీపీ కూడా అదే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది కాదనలేని సత్యం. రిపబ్లిక్ డే రోజే జరిగిన ఈ చిన్న గజిబిజి కానివ్వండి, లేదంటే ఇబ్బంది కానివ్వండి, రేపు జరగకుండా ఎంతవరకు మరి చూసుకొని ముందుకెళ్తారో, లేదంటే వైసీపీ చేతిలో అంది వచ్చిన అవకాశాలుగా వీటన్నింటినీ ఎలా పెడతారో మనమే చూడాలి.